నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. నిద్ర ప్రతి మనిషికి తప్పనిసరి. ఆకలి ఎంత సహజమో నిద్ర కూడా అంతే సహజం. కానీ ఆధునికంగా అభివృద్ధి చెందుతున్న మన దేశంలోని ప్రజలు క్రమక్రమంగా నిద్రకు దూరం అవుతున్నారు. నిద్రలేక బాధపడుతున్నది కేవలం పురుషులే అనుకుంటే పొరపాటు. నిద్రలేమి వల్ల స్త్రీలు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రతి మనిషి జీవితంలోనూ నిద్రకు 3వ వంతు కేటాయించాల్సింది. కానీ నేటి యువతులు చదువులు, ఉద్యోగాలంటూ నిద్రను దూరం చేసుకుంటున్నారు. దీంతో అసహనం, చిరాకు, కోపం వారిలో ఎక్కువైపోతున్నాయి. క్రమంగా ఆరోగ్యాలు నశించి మధుమేహం, ఊబకాయం వంటి రోగాలు వస్తున్నాయి. పట్టుమని 25 ఏళ్లు నిండకుండానే యువతులు మానసిక సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. నేడు నిద్ర లేకపోవడం అనేది పెద్ద సమస్యగా మారిందంటున్నారు నిపుణులు. ఈ విషయం గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. ప్రశాంతమైన మనసుని, పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈరోజు మన యోగామృతం కార్యక్రమం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంతోష్ యోగా స్టూడియోస్కి వచ్చేసిందండి. ఇక్కడ మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ చందన గారు ఉన్నారు. మరి ఈరోజు యోగాకి సంబంధించి చందన గారు ఏం తెలియచేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చందన గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. చందన గారు, ఈరోజు మా సఖీ ప్రేక్షకులకి యోగాకి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారు? మన గుండెకి సంబంధించి మన శరీరంలో 2 రకాల రక్తనాళాలు ఉంటాయి, ధమనులు మరియు సిరలు. ఈ ధమనులు ఏం చేస్తాయంటే మన గుండెలో నుంచి మంచి రక్తాన్ని ఇతర శరీర భాగాలకి సరఫరా చేస్తాయి. ఈ సిరలు అనేవి ఇతర శరీర భాగాల నుంచి చెడు రక్తాన్ని మన గుండెకి సరఫరా చేస్తాయి. సో మన కాలి పిక్కల భాగంలో సిరలలో రక్త సరఫరా సరిగా జరగకపోయినా లేదా రక్త సరఫరా నిలిచిపోయినా ఈ సిరలు అనేవి ఉబ్బిపోయి మెల్లిపడి ముదురు రంగు నీలంలోకి మారిపోతాయి. సో దీన్నే వెరికోజ్ వెయిన్స్ అంటారు. ఈ సమస్య వల్ల ఏమవుతుందంటే మన కాలి పిక్కల భాగంలో తీవ్రమైన నొప్పి ఇంకా దురద ఉంటుంది. సో ఈ సమస్యకి పరిష్కారంగా ఇవాళ మనం ఒక ఆసనం మరియు ప్రాణాయామం నేర్చుకుందాం. ఆసనం వచ్చేసి పాద సంచలనాసనం, ప్రాణాయామం కపాలభాతి. ఓకే, సో ఈ ఆసనాలు ఎవరైనా వేయచ్చా? వీటి వల్ల ఇది ఒక్కటే బెనిఫిట్ ఉంటుందా లేదంటే వేరే బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? పాద సంచలనాసనం వల్ల వెరికోజ్ వెయిన్ సమస్య పరిష్కారమే కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ లోవర్ బాడీ మొత్తం టోన్ అయిపోయి మన తొడల భాగం ఇంకా నడుము భాగంలో అనవసరమైన కొవ్వు అనేది కరిగిపోతుంది. ఆహాహా. సో ఏ వయసు వారైనా వేయచ్చండి ఇది? ఇది ఏ వయసు వారైనా వేయచ్చు. ఓకే, ఇంకొక పద్ధతి ప్రాణాయామం అని చెప్పారు కదా? ఈ ప్రాణాయామం వచ్చేసి కపాలభాతి. ఇది కూడా వెరికోజ్ వెయిన్ సమస్య పరిష్కారానికి చాలా మంచి ప్రాణాయామం. కపాలభాతి అంటే కపాలాన్ని శుద్ధి చేస్తుంది కాబట్టి మెదడు అనేది చాలా చురుకుగా పనిచేస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఇంకా ఊపిరితిత్తుల సమస్య కూడా ఈ కపాలభాతి ద్వారా నివారించబడుతుంది. ఓకే చంద్ర గారు, మరి ఇప్పుడు మీరు చూపించే ఆసనము అలాగే ప్రాణాయామ పద్ధతి కపాలభాతి రెండు ఒకేసారి వేయాలా లేదంటే ఆసనం ఒకసారి వేసి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కపాలభాతి చేయటం అలాంటివి రెగ్యులర్గా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు కదా? అలా చేసినా ఈ ఏదైతే ప్రాబ్లం ఉందో అది తీరుతుందండి? తీరుతుందండి, కానీ ఉదయం పూట పరిగడుపున ఏమీ తినక ముందు చేస్తే ఈ ఆసనం ఇంకా ఈ ప్రాణాయామం ప్రయోజనం అనేది చాలా ఉంటుంది. అల్పాహారం తిన్న తర్వాత కంపల్సరీగా 1 అవర్ బ్రేక్ అనేది తీసుకోవాలి. ఇంకా మీల్స్ చేసిన తర్వాత అంటే మధ్యాహ్నం ఫుడ్ తిన్న తర్వాత లంచ్ చేసిన తర్వాత కంపల్సరీగా 2 నుంచి 3 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి. డిన్నర్ చేసిన తర్వాత మాత్రం ఈ ఆసనాలు ప్రాణాయామం చేయకూడదు. ఓకే, ఎటువంటి వారు చేయొచ్చు అండి, ఎటువంటి వారు చేయకూడదు? ఈ పాద సంచలనాసనం మాత్రం నడుము నొప్పి ఉన్నవారు కంపల్సరీగా చేతులని నడుము కింద సపోర్ట్ తీసుకొని చేయాలి. కపాలభాతి మాత్రం గుండె సమస్యలు ఉన్నవారు, హెర్నియా సమస్యలు ఉన్నవారు మాత్రం చేయకూడదు. ఓకే, ఇంకా వయసు పరిమితి ఏం లేదు, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా చేయొచ్చు. ఓకే అండి, మరి ముందుగా ఆసనం ఎలా చేయాలో చూపిస్తారా? అలాగే అండి. ఇప్పుడు మనం చేయబోయే ఆసన పాద సంచలనాసన. నెమ్మదిగా కాలుని ముందుకి చాపి వెళ్ళకిలా పడుకోవాలి. చేతులని శరీరానికి ఇరువైపులా పెట్టుకోవాలి. ఇప్పుడు కుడి కాలిని మోకాలి దగ్గర మడిచి పొట్టపైకి తీసుకురావాలి. కాలిని పైకి లేపి ముందరికి చాపి కింద నుంచి మళ్ళీ పొట్టపైకి తీసుకురావాలి. ఈ విధంగా సవ్య దశలో 10 సార్లు చేయాలి. ఇప్పుడు అపసవ్య దశలో 10 సార్లు చేయాలి.
కాలు కింద పెట్టి నెమ్మదిగా రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు ఎడమ కాలుని మోకాలి దగ్గర మడిచి పొట్టపైకి తీసుకురావాలి. కాలిని పైకి లేపి ముందరికి చాపి కింద నుంచి పొట్టపైకి తీసుకురావాలి. ఈ విధంగా ఎడమ కాలితో కూడా సవ్య దశలో 10 సార్లు, ఇప్పుడు అపసవ్య దశలో 10 సార్లు చేసి కాలు కింద పెట్టి రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు 2 మోకాలని మడిచి పొట్టపైకి తీసుకురావాలి. 2 కాళ్ళతో పైకి లేపి ముందరికి చాపి సవ్య దశలో 10 సార్లు, ఇప్పుడు అపసవ్య దశలో 10 సార్లు చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా కాలిని కింద పెట్టి రిలాక్స్ అవ్వాలి. అపర్ణ, పాదసంచలనాసనం చేసావు కదా, నీకు ఎలా అనిపించింది? ఇది బేసిక్గా మనం రెగ్యులర్గా అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి పరిచయం ఉంటుంది ఇదైతే. అలాగే నాకు కూడా కొంచెం ఈజీగా అనిపించింది. కాకపోతే పొట్ట మీద కూడా ఎక్కువ ప్రెషర్ పడింది కదా చందన గారు. హ్యాపీగా వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లంతో పాటు పొట్ట కూడా తగ్గిపోతుంది. జీర్ణక్రియ కూడా చాలా బాగా మెరుగవుతుంది. ఓకే, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది చేయొచ్చు అయితే. అవును, చాలా ఈజీగా కూడా ఉందండి. నాకు తెలిసి చిన్నపిల్లలు పెద్దవారు కూడా చేయొచ్చు. అవునండి, చాలా బాగుందండి. మరి నెక్స్ట్ కపాలభాతి ఎలా చేయాలో చూపిస్తారా? అలాగే అండి. ఇప్పుడు మనం చేయబోయే ప్రాణాయామం కపాలభాతి. సుఖాసనం, వజ్రాసనం, అర్ధపద్మాసనం లేదా పద్మాసనం, వీటిలో మీకు అనువైన భంగిమలో కూర్చోవాలి. ఇప్పుడు మీ చేతులని 2 చిన్ముద్రాలు తొడల పైన పెట్టుకోవాలి. గాలిని దీర్ఘంగా నాభి దాకా పీల్చుకొని ఫోర్స్ఫుల్గా ఎగ్జేల్ చేయాలి. 1 నుంచి 2 నిమిషాల దాకా ఫోర్స్ఫుల్గా ఎగ్జేల్ చేయాలి. ఈ ప్రక్రియలో గాలిని కేవలం బయటికి మాత్రమే వదులుతూ ఉండాలి. సహజంగా గాలి లోపలికి వస్తుంది. గాలిని బయటికి వదిలేటప్పుడు ముక్కు నుంచి ధ్వని చేయాలి. కళ్ళు మూసుకుని ఈ ప్రాణాయామాన్ని చేయాలి. ఈ విధంగా 200 నుంచి 300 స్ట్రోక్స్ చేసిన తర్వాత మీ ఎడమ చేతి అరిచేయిని కుడి చేతి అరిచేతి పైన పెట్టి భైరవి ముద్రలో రిలాక్స్ అవ్వాలి. కళ్ళు మూసుకుని మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా శ్వాస పైన ధ్యాస ఉంచాలి. శ్వాస నార్మల్గా ఉండాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ నార్మల్గా ఉండాలి. అపర్ణ, కపాలభాతి చేసావు కదా, నీకు ఎలా అనిపించింది? కొంచెం స్ట్రెస్గా అనిపిస్తుంది పొట్ట దగ్గర. అంటే హెవీ బ్రీత్ ఫాస్ట్గా అయిపోతుంది కదా, కొంచెం అలవాటు లేని పద్ధతి కాబట్టి నాకైతే కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంది. బట్ దీనివల్ల చాలా రిలాక్స్డ్గా కూడా అనిపిస్తుంది. చేసినప్పుడు స్ట్రెస్ఫుల్గా ఉన్నా తర్వాత మాత్రం చాలా రిలాక్స్డ్గా లైట్గా అనిపిస్తుంది. సో దీనివల్ల ఇంకేం బెనిఫిట్స్ ఉంటాయంటారు? దీనివల్ల ఫోర్స్ఫుల్గా బలంగా మనం గాలిని బయటికి ఎగ్జేల్ చేస్తాం కాబట్టి పొట్ట కూడా తగ్గుతుంది. అయితే ఈ 2 అంటే ఒక ఆసనం అలాగే కపాలభాతి 2 కూడా మన ఆడవాళ్ళకి చాలా బెనిఫిట్ చేస్తాయి. ఎందుకంటే పొట్ట ప్రాబ్లం అనేది ఎక్కువగా మనకు ఉంటుంది కాబట్టి. చాలా మంచి ఆసనం అలాగే కపాలభాతి ప్రక్రియని చూపించారు చందన గారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి యోగామృతం కార్యక్రమం. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నిద్ర కొరవడితే అనేక సమస్యలు వస్తాయి. మనసు ఒక అంశంపై నిలవదు. ఏకాగ్రత దెబ్బతింటుంది. శరీరం ఉత్సాహంగా ఉండదు. తలనొప్పి వస్తుంది. ఉద్యోగమే కాదు, సాధారణ పనులు కూడా సక్రమంగా చేసుకోలేరు. కొన్ని నెలల పాటు నిద్ర లేకపోతే కంటి చూపు మందగిస్తుంది. క్రమంగా బరువు పెరుగుతారు. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు. ఆధునిక జీవన విధానంలో వచ్చిన మార్పులే నిద్రలేమికి కారణమని నిపుణులు అంటున్నారు. అయితే దీనిని అధిగమించడానికి కొన్ని సూచనలు, సలహాలు చెప్తున్నారు. ప్రతి మనిషికి విశ్రాంతి తప్పనిసరి. ఎవరి మెదడైనా కొన్ని గంటలు మాత్రమే ఆలోచించగలదు. తర్వాత స్తబ్దతగా మారిపోతుంది. దానికి తిరిగి ఉత్తేజం ఇచ్చేది నిద్ర మాత్రమేనట. సరే, మరిన్ని సంగతులు చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం.
వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న మీ వంటల సందడి ఈ రోజు కూడా ఓ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. మరి ఈ రోజు మనతో పాటు కిరణ్ వర్మ గారు ఉన్నారు. మరి ఆవిడ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే కిరణ్ వర్మ గారు. నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మరి ఈ రోజు మా సకుల కోసం ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు? మేథీ మటర్ పులావ్. మేథీ మటర్ పులావ్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? అవును చెప్తాను. ఉడికించిన బాస్మతి రైస్, టొమాటోస్, పసుపు, కారము, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, మెంతి కూర, ఆయిల్, హోమ్ మేడ్ గరం మసాలా, వెల్లుల్లి ముక్కలు, ధనియా పౌడర్, బాయిల్ చేసిన మటర్, ఈ దాల్చీనీ చెక్క, లవంగాలు, ఉప్పు, బిర్యానీ ఆకు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వెల్లుల్లి ముక్కలు, వెల్లుల్లి బిగ్ స్పూన్ ఇవ్వండి. చాలా చిన్నగా తరుముకున్నారు కదా. కిరణ్ వర్మ గారు ఇంట్లో ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు ఎక్కువగా? ఖాళీ టైంలో టీవీ చూస్తాను, బుక్స్ రీడింగ్, సింగింగ్ నా హాబీ, మ్యూజిక్. సూపర్. వంటలు కూడా ఎక్కువ చేస్తుంటారు? చేస్తూ ఉంటాను, దానిలోనే టైం సరిపోతుంది. అవును. టీవీ ప్రోగ్రామ్స్ డైలీ చూస్తాను. వంటల ప్రోగ్రామ్స్, గేమ్ షోస్ అన్నిలో పార్టిసిపేట్ చేయడం నా పెద్ద హాబీ. చాలా మంచి హాబీస్ ఉన్నాయి యాక్చువల్ గా మీకు. కొత్త కొత్త వంటలు ట్రై చేయడం. మరి ఎక్కువగా ఏ డిషెస్ ఎక్కువ చేస్తుంటారు? నార్త్ ఇండియన్. యాక్చువల్లీ నేను నార్త్ ఇండియన్, అందుకే నార్త్ ఇండియన్ డిషెస్ ఎక్కువ. ఓకే. కానీ ఇప్పుడు డైలీ వంటల ప్రోగ్రామ్స్ లో మీ తెలుగు డిషెస్ కూడా చాలా ఇష్టం, అది కూడా ట్రై చేస్తుంటారు. అవును. ఇది కొంచెం వేగించి, ఇది నా సొంత రెసిపీ, మా సింధీ డిష్. నేను సింధీ కదా, సింధీ డిష్. ఇది కొంచెం వేగించి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పొడుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు. ఓకే. ఇది కొంచెం వేగిన తర్వాత టమాటాలు సన్నగా కట్ చేసిన టమాటాలు. ఓకే. మెంతి కూర, కొత్తిమీర. కొంచెం సేపు ఇది టమాటాలు మగ్గాలి. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారండి. థ్యాంక్ యూ. ఇక్కడే నేను స్కూల్లో, కాలేజ్ తెలుగు లాంగ్వేజ్ తీసుకున్నాను. ఇక్కడ ఉంటే రావాలే కదా తెలుగు. ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. ఓకే. కారము, పసుపు. ఓకే. ఉప్పు కొంచెమే పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను రైస్ బాయిల్ చేసినప్పుడు ఉప్పు, దాల్చీనీ చెక్క, లవంగాలు, తేజ్పత్తా, అది బిర్యానీ ఆకు వేసుకొని బాయిల్ చేసి వచ్చిన దానిలో ఆల్రెడీ ఉప్పు ఉంది, దీనిలో కొంచెమే పెట్టుకోవాలి. ఓకే. ఇన్ కేస్ రైస్ లో ఉప్పు వేసుకున్నట్టయితే ఇందులో సరిపడా వేసుకోవాలి. అవును. ధనియా పౌడర్. ఓకే. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఓకే. హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్. బాయిల్ చేసిన మటర్. ఓకే. బాయిల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇది రైస్. బాగా కలపాలి. ఓకే. కిరణ్ వర్మ గారు ఇంకా ఎటువంటి రెసిపీస్ చేస్తుంటారు జనరల్ గా? మోస్ట్లీ పనీర్ ఐటమ్స్, పరాఠాస్. ఓకే. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, పరాఠా, స్నాక్స్, కొత్త స్నాక్స్ ట్రై చేయడం హాబీ. యాక్చువల్ గా చాలా తక్కువ మందికి ఉంటుంది ఈ హాబీ, అంటే కొత్త రకం వంటలు చేయడం. అవును. బుక్స్ లో కూడా కొత్త వంటలు చూసుకొని ట్రై చేస్తాను. ఫస్ట్ టైం లోనే బాగా వస్తాయి నాకు, ఏం ఎక్స్పెరిమెంట్ లేదు, అట్లా ఫస్ట్ టైం లోనే వచ్చేస్తాయి. ఫస్ట్ ఎవరు టేస్ట్ చేస్తారండి మీరు కొత్త డిష్ చేసినప్పుడు? నేనే టేస్ట్ చేస్తాను. మీరే టేస్ట్ చేసి అందరికి పెడతారు. ఇది ఇంకా చాలా మంచి హాబీ. అదే, ఎవరైనా మళ్ళీ అవునవును పిల్లలకి చాలా నచ్చుతాయి. ఏదైనా స్నాక్స్, వేరే న్యూ స్నాక్స్ ట్రై చేస్తే మంచిగా వస్తాయి. అవునవును. ఫస్ట్ నేను ట్రై చేసి తర్వాత ఇస్తాను.
రెడీ మేథీ మటర్ పులావ్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ ఇవ్వండి. ఓకే, మేథీ మటర్ పులావ్ రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే అండి, మరి ఇది రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూడండి. మేథీ మటర్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బాస్మతి రైస్, మెంతి కూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటా, కారం, పసుపు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, నూనె, వెల్లుల్లి, మటర్. మేథీ మటర్ పులావ్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, మెంతి కూర, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పౌడర్, హోమ్ మేడ్ గరం మసాలా వేసుకోవాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఉడికించిన మటర్, ఉడికించిన బాస్మతి రైస్ వేసుకుని బాగా కలపాలి. అంతే, వేడివేడి మేథీ మటర్ పులావ్ రెడీ. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని చూసారు కదా, మరి ఇది ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను. కిరణ్ వర్మ గారు, నిజంగా చాలా అస్సంగా ఉంది టేస్ట్. మటర్ టేస్ట్ బాగా తెలుస్తోంది, ఫ్లేవర్ బాగా తెలుస్తోంది. అండ్ అలాగే మనం గరం మసాలా, హోమ్ మేడ్ గరం మసాలా వేసాం కదా, ఆ ఫ్లేవర్ అవును, ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తోంది. మరి ఇంత చక్కటి రెసిపీని మా సకుల కోసం పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అండ్ అలాగే టిట్టూస్ రెడ్ చిల్లీ పౌడర్ తో పాటు అన్ని రకాల మసాలాలు అందిస్తున్న విజయ స్పైసెస్ తరపున ఈ గిఫ్ట్ మీకోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా సకులు, కిరణ్ వర్మ గారు చేసినటువంటి మేథీ మటర్ పులావ్ ఎంత టేస్టీగా ఉందో. మరి నాకైతే చాలా బాగా నచ్చింది. డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి. అండ్ అలాగే మీకు నచ్చినటువంటి డిఫరెంట్ రెసిపీని మా సకుల కోసం పరిచయం చేయాలనుకుంటే వెంటనే మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నెంబర్ 0402356540. సో చూసారు కదా సకులు, ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ కాఫీ టీలు భాగమైపోయాయి. చాలా మంది నిద్రలేచి కాఫీనో టీనో తాగందే మంచంపై నుండి అడుగు కింద పెట్టరు. కానీ ఆ కాఫీలు టీలే నిద్రపోయే ముందు తాగితే మాత్రం నిద్రను దూరం చేస్తాయి. ఇక ఈ మధ్యకాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా స్మార్ట్ ఫోన్లు వాడేస్తున్నారు. నిద్రపోయే ముందు కనీసం ఒక అర్ధగంట అయినా వాటిని దూరం పెట్టాలి. ఎందుకంటే వాటి నుంచి వచ్చే బ్లూ కాంతి కళ్ళ మీద, మెదడు మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అందువల్ల నిద్రకు దూరం అవుతారు. అలాగే వీలైనంత వరకు నిద్రపోయే గది చీకటిగా ఉంటే మంచిది. గృహిణులు అందరూ భోజనం చేశాక ఇల్లంతా సర్ది తెల్లవారి ఉదయానికి టిఫిన్కి కావాల్సిన సరంజామా వంటివి సిద్ధం చేసుకొని ఆలస్యంగా పడుకుంటారు. అలాంటి వాళ్ళు మధ్యాహ్న సమయాల్లో ఒక కునుకు తీయడం మంచిదని వైద్యులు అంటున్నారు. ఇక స్త్రీలు ఆహార విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూద్దాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ రోజు మన చూడండి చేయండి కార్యక్రమంలో మన సఖుల కోసం సాటిన్ రిబ్బన్స్ తో ఫ్లవర్స్ చేసి చూపిస్తాను అంటున్నారు సుధా గారు. మరి ఆ ఫ్లవర్స్ ఎలా చేస్తారో మనం కూడా చూసి నేర్చుకుందామా? నమస్కారం సుధా గారు. నమస్కారం అండి. ఈ రోజు మీరు సఖులకి ఏం నేర్పించబోతున్నారు? సాటిన్ రిబ్బన్ తో ఫ్లవర్. సాటిన్ రిబ్బన్ తో ఫ్లవర్స్. ఓకే అండి, మరి వాటికి కావాల్సినవి ఏంటో చెప్తారా? చెప్తానండి. సాటిన్ రిబ్బన్, పర్ల్స్, థ్రెడ్, గ్లూ, సీజర్, బాల్ చైన్, చిన్న కార్డ్, సూది. కావాల్సినవి ఏంటో చెప్పేశారు. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇది సాటిన్ రిబ్బన్ 80 సెంటీమీటర్ కట్ చేసాం తీసుకొచ్చాను నేను. ఎట్లా చేయాలో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ గ్లూ తీసుకొని ఇట్లా గ్లూ పెట్టుకోవాలి. నేను ఇట్లా ఫోల్డ్ చేస్తూ ఫ్లవర్ చేయాలి. ఓకే, ఇట్లా పెటల్స్ వస్తుంది అనమాట. ఆల్ రైట్. మళ్ళీ మనం పెటల్స్ రెడీ చేస్తున్నామా? మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేయాలి. సూది తీసుకొని ఈ థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఫస్ట్ సూదిలో థ్రెడ్ ఎక్కించుకొని పెట్టుకోవాలి. ఓకే,
ఇక్కడ ఒక ముడి వేసుకోవాలి. నాకు కొంచెం థ్రెడ్ సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. సో ఈ పెటల్స్ ప్రిపేర్ చేసినవన్నీ కుచ్చేసి దగ్గర పెట్టేయాలి. ఇలా కుచ్చుకోవాలి. ఒక్కొక్కటి ప్రిపేర్ చేస్తూ ఒక్కొక్కటి అలా కుచ్చేసేయాలి. ఇది ఒక్కొక్కటి ఇట్లా పెటల్స్ లాగా తీసుకోవాలండి. ఓకే. అంటే ఆ రిబ్బన్ ని పెటల్ లాగా ఫోల్డ్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క పెటల్ ని అలా చేసేసరికి మనకి ఫ్లవర్ ఫామ్ అయిపోతుంది కదా. ఓకే. సో పెటల్స్ కూడా విడిపోకుండా ఉండడానికి సాటిన్ క్లాత్ కదా, కాబట్టి థ్రెడ్ తో జాయిన్ చేసేస్తున్నారు ఒక్కొక్క పెటల్ ని చేసినట్టుగా. ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. ఫస్ట్ చేసుకొని ఇట్లా మడత పెట్టాలి దీనికి. ఓకే. ఈ షేప్ వస్తుంది. ఇట్లా వస్తే మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇట్లా. ఓకే. ఇది ఒక పెటల్స్ లాగా అవుతుంది అనమాట. దీనికి ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. ఓకే. అలా చేసిన పెటల్ ని థ్రెడ్ తో జాయిన్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మొత్తం ఫ్లవర్స్ మొత్తాన్ని కూడా ఒక పెటల్స్ మొత్తం కూడా మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటే ఫ్లవర్ కొంచెం పెద్దగా నిండుగా బోలెడు పెటల్స్ తో అన్నట్టుగా వస్తుంది. కాబట్టి మనం అలా అన్ని ఫోల్డ్ చేసుకుని పెటల్స్ మొత్తం సిద్ధం చేసుకుందాం. ఇది అయిపోయిందండి. ఇట్లా జాయింట్ చేసుకోవాలి లాస్ట్. ఓకే. సో ఫస్ట్ పెటల్ లాస్ట్ పెటల్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఇట్లా కలిపి ఒక రౌండ్ వేసుకోవాలి మొత్తం. అవునా? ఓకే. అంటే ఇప్పుడు పైన పెటల్స్ పైన మనం మళ్ళీ అటాచ్ చేస్తున్నారా? ఓకే. ఇప్పుడు ఈ ఫ్లవర్ ప్రిపేర్ చేస్తున్నారు కదా, దీన్ని ఎలా యూజ్ చేస్తారు మనం? అంటే ఇది హెయిర్ యాక్సెసరీస్ లాగా, లేదంటే చిన్న పిల్లల ఫ్రాక్ ఉంటది కదా, దానికి అటాచ్ చేసుకోవాలి. ఇది చిన్న కార్డ్ పైన. ఇది హాఫ్ పూసలండి, ఇట్లా ఉంటది. ఓకే. అంటే ఒక సైడ్ సాఫ్ట్ గా ఉంటుంది. దీనికి గ్లూ పెట్టాలి. ఆ బోర్డ్ పైన అతికించాలి ఇవన్నీ. ఓకే. బాల్ చైన్ తీసుకొని రిబ్బన్ రెడ్ కలర్, పూసలు వైట్ కలర్, ఇది గోల్డ్ కలర్. బాగుందండి కలర్ కాంబినేషన్. సో అది డ్రై అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి కదా. తర్వాత ఇప్పుడు ఫైనల్ గా ఏం చేస్తారు? మళ్ళీ పర్ల్స్ ఎక్కడ పెడతారు? మధ్యలో పెడతానండి. మధ్యలో పెట్టి మళ్ళీ థ్రెడ్ తో అటాచ్ చేయడం. ఓకే. సో మరి ఇప్పుడు ఫైనల్ గా ప్రిపేర్ చేసింది ఏదైనా తీసుకొచ్చారా? తీసుకొచ్చానండి. ఒకసారి చూపిస్తారా అది? ఓకే. సో సుధా గారు ఫైనల్ ది తీసుకొచ్చేసారు. అవునండి, చూపించండి. ఇది లాస్ట్ ఎట్లా అంటే ఈ రెండు పెటల్స్ మధ్యలో ఇట్లా తీసుకోవాలి. సూజీ తీసుకొని పర్ల్స్ ఎక్కించుకోవాలి. ఒక పర్ల్స్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఇవి రెండు పెటల్స్ మధ్యలో మళ్ళీ గుచ్చుకోవాలన్నమాట. ఇది అయినాక మళ్ళీ పెటల్స్ ని జాయిన్ చేసి మధ్యలో పర్ల్స్ పెట్టాలి. ఇట్లా అవుతుంది. అది ఇందాక పెట్టినాం కదా బాల్ చైన్, ఈ డ్రై అయినాక ఈ మధ్యలో అతికించాలంతే. ఓకే. అప్పుడు బోర్డ్ కొంచెం బాక్స్ లాగా ఉంది కదా, కావాల్సిన షేప్ లో కట్ చేసానండి. ఓకే. అంటే డ్రై అయిన తర్వాత కట్ చేసి ఇలా పెట్టేసారు. ఇట్లా రెడీ అవుతుంది ఫ్లవర్. డ్రై అయిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్ ఇలా పెట్టేయొచ్చా, లేదంటే నిలబడుతుందా ఇలా పెట్టినప్పుడు? నిలబడుతుందండి. ఓకే అండి. సో చూస్తున్నారు కదా, ఆ బోర్డ్ ని ఫస్ట్ మనం డ్రై అవ్వడానికి పెట్టాం కదా డిజైన్ చేసుకుని, అది గ్లూతో ఇక్కడ పైన అతికించేసుకున్నారు అంతే. పర్ల్స్ అన్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసి పెటల్స్ మధ్యలో పెట్టారు. ఒక్కొక్క పెటల్ని జాయిన్ చేస్తూ మధ్యలో పర్ల్స్ ఎక్కించుకుంటూ అలా వెళ్ళారు. ఫ్లవర్ వచ్చేసింది. చాలా బాగుందండి నిజంగా చూడ్డానికి. చాలా అంటే వైట్ పర్ల్స్ అండ్ రెడ్ కలర్ రిబ్బన్ కాబట్టి చూడ్డానికి చాలా బ్రైట్ గా అనిపిస్తుంది, చాలా కలర్ఫుల్ గా ఉంది. సూపర్ గా ఉందండి నిజంగా. ఇవి డ్రెస్సెస్ పైకి కూడా పెట్టుకోవచ్చేమో. మామూలుగా ఫస్ట్ మీరు అన్నట్టేమో చిన్నపిల్లల డ్రెస్సెస్ కి అని చెప్పారు, అండ్ బాగుంది. ఇంకా డ్రెస్సెస్ కే కాకుండా ఇంకా ఎలా యూజ్ చేస్తారు? హెయిర్ యాక్సెసరీస్ కూడా. ఓకే. చూసారు కదా చక్కగా ఈ రిబ్బన్ తో ప్రిపేర్ చేసినటువంటి ఫ్లవర్స్ ని హెయిర్ యాక్సెసరీస్ గా, అలాగే చిన్నపిల్లల డ్రెస్సెస్ కి, మళ్ళా పెద్దవాళ్ళ డ్రెస్సెస్ కి కూడా చక్కగా డిజైన్ చేసుకోవచ్చు అంటున్నారు. చూడడానికి చాలా బాగుంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో సుధా గారు, మరి ఇంత మంచి ఐటెం ని ఈ రోజు మీరు మా సఖులకి చేసి చూపించారు, నేర్పించారు చక్కగా. ధన్యవాదాలండి. మీకు కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
ఓకే, చూసారు కదా సుధా గారు చక్కగా సాటిన్ రిబ్బన్స్ తో ఫ్లవర్స్ ఎంత బాగా చేశారో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇలాగే చూస్తూ ఉండండి. మరి మీరు కూడా ఇలాగే సుధా గారి లాగా మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే 0402355654 నంబర్ కి కాల్ చేసి చూడండి చేయండి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. ఇది వాళ్ళ మన కార్యక్రమం. తిరిగి చూడండి చేయండి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఆహారం అనేది మనిషి జీవించడానికే కాదండి, మనిషి జీవన క్రియల్ని సక్రమంగా ఉంచడానికి కూడా. కానీ నేటి తరం ఆ విషయాన్ని మర్చిపోయి జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ నిద్రపోయే ముందు మాత్రం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి, మితిమీరి తినకూడదు. నగరాల్లో వీకెండ్ సంస్కృతి వచ్చాక శని ఆదివారాలు నిద్రపోవచ్చు అనుకునే వారి సంఖ్య ఎక్కువైపోయింది. కానీ ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రతిరోజు నిద్ర లేవడానికో సమయం పెట్టుకున్నట్లే నిద్రపోవడానికి ఓ సమయం పెట్టుకోవాలి. ఎన్ని పనులున్నా ఎంత ఒత్తిడున్నా ఆ సమయాన్ని ఖచ్చితంగా పాటించాలి. మరో విషయం ఏమిటంటే నిద్రకు ఉపక్రమించే ముందు మనసులోకి ఒత్తిడి కలిగించే ఆలోచనలు రానీయకూడదు. పగటిపూట వ్యాయామం, నిద్రపోయే ముందు పుస్తకం చదవడం మంచి అలవాట్లని నిపుణులు అంటున్నారు. సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ettv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.